హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. ఈరోజు శనగలతో మురుకులు ఎలా ప్రిపేర్ చేసుకుని చూపిస్తాను. చాలా హెల్తీ, చాలా టేస్టీగా ఉంటుంది. అస్సలు ఆయిల్ పీల్చవు. శనగలు హెల్త్కి ఎంత మంచిదో మీ అందరికీ తెలుసు. ఈవినింగ్ టైం స్నాక్గా ఈ మురుకులు చాలా టేస్టీగా ఉంటాయి. డెఫినెట్గా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు శనగల్లో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. ముందుగా 1 కప్పు శనగలు మిక్సీ జార్లో యాడ్ చేసుకుని ఫైన్ పౌడర్ కింద గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇవి సాల్టెడ్ శనగలు అన్నమాట. ఫైన్ పౌడర్ కింద గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు 1 కప్పు శనగలకి 2 కప్పుల బియ్యపు పిండి యాడ్ చేసుకోవాలి. 2 నుంచి 3 కప్పుల బియ్యపు పిండి యాడ్ చేసుకోవచ్చు. పిండి ఎంత జిగురుగా ఉంటే ఆయిల్ అంత పీల్చకుండా ఉంటుందన్నమాట. 3 కప్పుల నుంచి 2 కప్పుల బియ్యం పిండి యాడ్ చేసుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్స్ నువ్వులు యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ వాము యాడ్ చేసుకోండి. వాము డైజెషన్కి మంచిది. నువ్వులు చాలా టేస్టీగా ఉంటాయి. మురుకులు హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట. మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. కారం ప్లేస్లో మీరు పచ్చిమిర్చి కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. కారం యాడ్ చేసుకున్నాక మరుగుతున్న వేడి నీళ్ళు యాడ్ చేసుకుని పిండిని బాగా మిక్స్ చేసుకోండి. వేడి నీళ్ళు యాడ్ చేయకపోతే కనుక వేడి నూనె కానీ, బటర్ కానీ, వెన్నని కానీ యాడ్ చేసుకోండి. మురుకులు ఎక్స్ట్రా క్రిస్పీగా వస్తాయి. వాటర్ యాడ్ చేసుకున్నాక పిండి ముద్దని బాగా మిక్స్ చేసుకుని జంతికల గొట్టంలోకి ఆయిల్ అప్లై చేసి గొట్టానికి సరిపడా పిండిని అందులో పెట్టుకుని జంతికలు యాడ్ చేసేసుకోండి. పిండి బాగా జిగురు లేకపోతే కనుక కొద్దిగా శనగపిండి యాడ్ చేసుకుని కూడా పిండిని బాగా మిక్స్ చేసుకోవచ్చు. చూడండి, జంతికల గొట్టంలోకి తగ్గట్టుగా పిండిని పెట్టుకుని మీకు ఇష్టమైన రిబ్బన్ పకోడీ వేసుకోవచ్చు, సన్నకార పూస యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే జంతికలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నేను చూపించిన విధంగా యాడ్ చేసుకున్న జంతికల్ని మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. అస్సలు ఆయిల్ పీల్చవు మురుకులు, చాలా టేస్టీగా ఉంటాయి. 5 మినిట్స్లో చక్కగా మురుకులు ఫ్రై అయిపోతాయి. 5 నిమిషాలు హై ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకుంటే బబుల్స్ అన్నీ ఎప్పుడైతే పోతాయో ఆయిల్లో అప్పుడు మురుకులు ఫ్రై అయిపోయినట్టు అనమాట. బబుల్స్ అన్నీ పోయాయి చూడండి. అలా బబుల్స్ అన్నీ పోతే చక్కగా మురుకులు తీసుకుని పక్కన పెట్టేసుకోండి. మిగతా పిండిని కూడా ఫస్ట్ చూపించిన విధంగానే వేసేసుకోండి. ఆయిల్ మాత్రం మీడియం హీట్లో ఉండాలి. బబుల్స్ అంతా పోయిన తర్వాతే జంతికలు తీసుకుని పక్కన పెట్టుకోండి. జంతికలన్నీ వేసుకున్న తర్వాత మూత గట్టిగా ఉన్న గిన్నెలోకి స్టోర్ చేసుకోండి. 20 డేస్ పాటు ఫ్రెష్గా ఉంటాయి. 20 డేస్ ఎక్కడ ఉంచుతామండి? ఈవినింగ్ టైం స్నాక్గా చాయ్లో కూడా మురుకులు యాడ్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఫైనల్గా కొద్దిగా కరివేపాకు యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకుని స్టోర్ చేసేసుకోండి. చాలా బాగా వస్తాయి. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అస్సలు ఆయిల్ పీల్చవు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.